ఒక గుడ్డివాడు ప్రభు యొక్క అద్భుతాలను చూసి, ఆశ్చర్యమును చూసి స్వస్థ సిద్ధుడై దేవుని చేత స్వస్థపడి పొందుకున్నటువంటి ఆ వ్యక్తి, స్వస్థత పొందుకున్న వ్యక్తి జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఏంటో ఒక్కొక్కటిగా 4 విషయాలు మనం తెలియపరచుకుంటాం. చూపు పొందుకున్న తర్వాత అతనిలో జరిగిన ఒక మార్పు ఏంటో ఈరోజు మనం మాట్లాడుతాం. చూపు పొందుకున్న తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చింది. చూపు పొందుకోనప్పుడు ఒకలా జీవించాడు, చూపు పొందుకున్న తర్వాత ఒకలా జీవించాడు. ఆ ఒకలా జీవించిన జీవితం మనకు కావాలి. ఒక వ్యక్తిలోని మార్పు మనకి ఎంతో ఒక మాదిరిగా ఉండాలి. నేనేనంటే నన్ను చూసి అందరూ నేర్చుకోవాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. నా సాక్ష్యం ఏంటంటే గొప్పది అందరికంటే అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇంకా నేను ఎవరిని చూసి నేర్చుకోవాలా, ఎవరు నాకు మాదిరిగా ఉంచుకోవాలా, ఎవరిని నేను మాదిరిగా ఉంచుకోవాలా అనేది ఎప్పుడు మనం ఆలోచిస్తూ వెళ్ళాలి తప్ప నన్నే అందరూ ఆదర్శంగా తీసుకోండి అని ఎప్పుడు మన జీవితంలోకి రాకూడదు. స్తోత్రం చెప్పండి. రాకూడదు. అయితే ఈ గుడ్డివానిలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో మార్పులు ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఎన్ని విషయాలు చెప్తానన్నాను. మన దేవుడు ఈరోజు ఈ దైవ సేవకు నిలబెట్టుకుని మాట్లాడబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఒక గుడ్డివాని జీవితాన్ని ఈరోజు మీ ఎదుట ప్రదర్శించబోతున్నాడు నా దేవుడు. మాట్లాడదాం. అతని జీవితంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు, చూపు పొందుకున్న తర్వాత పొందుకున్న మార్పులు ఏంటో ఈరోజు ఒక 4 విషయాలు తెలియపరచుకుందాం. అసలు ఆ గుడ్డివాన్ని పరిచయం చేసుకుందాం. మీకు తెలియాలిగా. మరి ఏ గుడ్డివాడు? చాలా మంది గుడ్డివాళ్ళు ఉన్నారు బైబిల్. ఉన్నారా లేదా? ఎంతమంది ఉన్నారు? భర్తం అనే ఒక గుడ్డివాడు ఉన్నాడు. వీధి పక్కన కూర్చున్న ఒక 2 గుడ్డివాళ్ళు ఉన్నారు. ఇట్లా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు. కొంతమంది పేర్లు ఉన్నాయి, కొంతమందికి పేరు లేని గుడ్డోడు. మరి ఏ గుడ్డోడు అయ్యా నువ్వు ఈరోజు చెప్పేదంటే ఒక గుడ్డోని మీకు పరిచయం చేస్తాను. ఆ గుడ్డోడు ఎక్కడ ఉన్నారంటే యోహాను సువార్త 9వ అధ్యాయంకి రండి. ఈ గుడ్డివాడిని పరిచయం చేసుకుందాం. యోహాను సువార్త చెప్పండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ గుడ్డివాడిని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరిచి వాక్యంలోకి వెళ్దాం. ఏంటంటే ఇటు చూడండి, మీరు తలెత్తి ఇటు చూడండి అందరు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక మార్గం గుండా వెళుతూ ఉంటే ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారికి కంటపడ్డాడు. ఎంతమంది శిష్యులు? గట్టిగా చెప్పాలా? 12 మంది శిష్యులతో ఆయన ఓ మార్గం గుండా వెళ్తున్నాడు. ఒక మార్గం గుండా వెళుతూ ఉంటే ఒక గుడ్డోడు కనపడ్డాడు. ఎప్పుడైతే ఆ గుడ్డోడు కనపడ్డాడో ఆ గుడ్డోని చూస్తున్నాడు యేసయ్య. యేసయ్య చూసింది ఆ గుడ్డోడికి ఏం తెలుసు? కళ్ళు లేవుగా. వాడు మామూలుగా యథావిధిగా ఉన్నాడు. వాడు బతికేమిటో, వాడి జీవితం ఏమిటో, వాడు అసలు ఎందుకు అక్కడ ఉన్నాడు, ఆ మార్గానికి ఎందుకు వచ్చాడు, బ్రతకటానికి కాస్తంత మనుషులపై ఆధారపడటానికి వచ్చాడు, వాళ్ళు వేసేటటువంటి ప్రతి చిల్లర కాసులు తీసుకుని వెళ్ళి బ్రతకాలని వచ్చాడు, తెలియదు. ఆ మార్గంలో కనబడ్డాడు అంతే యేసయ్య. యేసయ్య వాడిని చూశాడు. యేసయ్య చూడటం శిష్యులు చూశాడు. ఈ 12 మంది శిష్యులు యేసయ్య వాడిని చూస్తూ ఉంటే ఈ 12 మంది శిష్యులు కూడా చూశారు. ఈ 12 మంది శిష్యులు చూసి ఏమంటున్నారో తెలుసా? యేసయ్య, ఒక మాట, నీ శిష్యులు కదా, ఒక మాట అడుగుతాము, మీరు మాకు చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గర మీరు తరబేతి పొందుకుంటున్న శిష్యులు కదా, ట్రైనింగ్ లో ఉన్నాం కదా, ఒక మాట మీ ద్వారా మేము వింటే మేము నేర్చుకోవటానికి వచ్చాం కదా శిష్యులు. ఏం మాట అయ్యా అని అడిగాడు ప్రభు. ఇగో ఈ గుడ్డోడు చూస్తున్నాం కదా మనం. మరి ఈ గుడ్డోడు గుడ్డోడు వీడు. ఈ గుడ్డోడు ఈ గుడ్డితనం కలిగి ఉండటానికి ఎవరు కారణం? ఎవరు చేసిన పాపం? వీడా? వీని తల్లిదండ్రులా? వీరి కన్నవారా? అర్థమైందా? ఎవరు అడుగుతున్నారు? శిష్యులు అడుగుతున్నారు. అయ్యా, వీడు ఇలా గుడ్డివాడిగా మారటానికి ఎవరి పాపం ఇలాగా గుడ్డితనాన్ని కలిగించింది? వీడా లేక వీని కన్నవారి పాపమా? వారు చేసిన దోషాల ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి కారణమైందని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? అయ్యా, వీడు ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి ఇలా కారణం వీడు కాదు, వీని కన్నవారు అంతకంటే కాదు. ఆన్సర్ వచ్చిందా లేదా? ఇక్కడ జవాబు వచ్చిందా లేదా? గట్టిగా చెప్పండి. వచ్చిందా లేదా? ఏమన్నాడు ప్రభు? తేల్చేశాడు.
వీడు చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు, వీడు చేయలేదు, వీడు కన్నవారు చేయలేదు. కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి ఈ గుడ్డివాడికి ఈ రోజు మనకు ఎదురయ్యాడు. స్తోత్రం. దేవుని కార్యాలు ప్రత్యక్షపరచడానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడకి ఎంతకాలము బ్రతికి మనకు తారసపడ్డాడు. స్తోత్రం. ఈరోజు చాలా మందిలో, చాలా కుటుంబాల్లో, అయ్యా ఎప్పుడు ఈ పాపం, ఈ దోషము ఇవేనా మా జీవితంలో మేము పొందుకోవటానికి ఆర్భాటం లేకుండా అడ్డుపడుతున్నాయి అని అంటున్నావేమో, కానీ దేవుని క్రియలున్నాయే, దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలున్నాయే, దేవుడు నీ కొరకు చేయబోతున్న ఒక అద్భుత కార్యాలున్నాయే. ఆయన్ని మహిమపరచడానికి ఈ స్థితిలో నువ్వు ఉన్నావు. స్తోత్రం. ఈ రోజు నీ పేదరికము, ఈ రోజు నువ్వు పడుతున్న ఆ గడ్డు పరిస్థితి, ఎదగలేని స్థితి, తలెత్తుకోలేని స్థితి గల కారణం ఏంటో తెలుసా? నీ పాపము కాకపోవచ్చు, నీ దోషములు కాకపోవచ్చు, కానీ ఈ రోజు నువ్వు అలాగే ఉన్నావు. ఎలాగున్నావు ఒకసారి ఆలోచించుకో. వృద్ధి లేక, అభివృద్ధి లేక, ఏమి పొందుకోక, ఇబ్బందులలోనే, ఆ కొలిమిలోనే, ఆ శ్రమలలోనే, ఆ మంటలోనే విరిగి నలిగిపోయిన స్థితిలో ఇంకా నువ్వు ఉన్నావంటే ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఒక దినము నా గురించి ఆయన క్రియల్లో ప్రత్యక్షపరచబడటానికి నన్ను ఎలా నిలబెట్టి ఉన్నాడు అనువారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్పండి. మీరు దేవుని నమ్ముకొని వచ్చిన వెంటనే కొండెక్కేశారా? అభివృద్ధి పొందుకున్నారా? సింహాసనం ఎక్కేశారా? చెప్పండి. అంతకాలం నిన్ను మరుగుపరిచి ఉంచాడు ఆయన. నువ్వు పేదరికంలోనే బ్రతుకుతూ ఆయన స్తుతించావు, దీన అవస్థలోనే ఉండి స్తుతించావు, ఏమీ లేకుండానే స్తుతిస్తూ బ్రతికావు. ఇప్పటికీ కూడా ఏమీ నీకు దక్కకుండానే, ఏమి పొందుకోకుండానే, ఏమి అందుకోకుండానే ఇంకా పేదరికములోని, ఆ పస్తులలో, రేపటి దినం కోసం ఆలోచనలో ఇంకా నువ్వు బ్రతుకుతూ వెళుతున్నావు. అవునా కాదు? అవునా కాదు? అయితే నువ్వు చేసిన పాపాలని నేను చెప్పట్లేదు, కానీ వాక్యం కూడా అలా అందు. కానీ దేవుని క్రియలు చెప్పండి ప్రత్యక్షపరచబడటానికి నిన్ను దేవుడు అక్కడ ఉంచాడు తల్లి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఓసారి సమాజ మందిరంలోనికి దేవుడు వచ్చినప్పుడు ఎన్ని ఏళ్ల నుండి అంట ఆ రోగం కలిగి వంగిపోయి ఉందా తల్లి? 18 సంవత్సరాల నుంచి. ఎక్కడికి వచ్చింది 18 సంవత్సరాల నుంచి? చెప్పాలండి, 18 సంవత్సరాల నుంచి మందిరంలోనే, 18 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతుకుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 18 ఏళ్ళ నుండి. కానీ ఒక రోజు చూడండి, ఆ ఒక్క రోజే మనకు కావాలి. ఆమేన్ చెప్పండి. ఆ ఒక్క రోజు ఎప్పుడో తెలియదు, అది మరుగై ఉంటది. ఆ ఒక్క రోజు కోసమే మనకి ఈ తపనంతా, ఆ ఒక్క రోజు కోసమే ఈ స్తుతి అంతా, ఆ ఒక్క రోజు కోసమే ఈ రోజు దేవుని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధించడం అంతా. అవునా? వాక్యం వింటున్న సహోదరుడా, దేవుడు ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో, ఎంత ఆశీర్వాదమునకు నిన్ను వారసును చేయగలడో ఆయన బలాన్ని తెలిసిన నీవు ఎలా ఉండాలో తెలుసు. ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చేంత వరకు ఓపిక, సహనం, నిరీక్షణ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ఓపిక, సహనం, నిరీక్షణ. నువ్వు తొందరపడటానికి వీలు లేదు. నువ్వు తొందరపడ్డావా తేడా పడతావు. దేవుని యొక్క కృప చేత పొందుకోలేక విడవబడతావు. తొందరపడకుండా నువ్వు అలాగే ఉండు. తొందరపడలేదు, ఊనిగా ఉండిపోయిన తల్లి, వంగిపోయి సమస్యలకు లొంగిపోయిన తల్లి ఎలా ఉందో తెలుసా? ఎదురు చూస్తూ కూర్చుందా సన్నిధిలో, ఎదురు చూస్తూ కూర్చుందా సన్నిధిలో, నిరీక్షణ కలిగి ఉంది. కాబట్టి ఆ రోజు దేవుని క్రియలు ప్రత్యక్షమయ్యాయి, దేవుని కార్యాలన్నీ ప్రత్యక్షపరచబడి ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ రోజు దేవుడు, ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, ఒకవేళ ఈ రోజే నీతో మాట్లాడబోతున్నాడేమో, ఈ రోజే నిన్ను స్వస్థపరచబడబోతున్నాడేమో, ఈ రోజే నీలో ఉన్న బలహీనతలు అన్నిటిని గద్దించబోతున్నాడేమో, ఈ రోజే నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడేమో. గట్టిగా చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజే అని నువ్వు ఎప్పటికప్పుడు ఈ రోజు నా దేవుడు మాట్లాడతాడని ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ రోజు నా దేవుడు మాట్లాడతాడని ఈ రోజు కాబట్టి ఇంకెప్పుడో అని ఒక నిరీక్షణ కోల్పోయే విధంగా, విశ్వాసం పాడు చేసుకునే విధంగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ రోజు నా దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు,
ఈ రోజు నా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు, ఈ రోజు నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే రోజుదే అని విశ్వాసపరముగా దేవుని కొనియాడగలిగిన స్థితిగా మనం ముందుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆ నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటావో ఏర్పరచుకోవలసింది, భరించాల్సింది ఏంటి తెలుసా? నిరీక్షణ, ఎదురు చూపు. చాలా మంది ఎదురు చూపులో నీరసించిపోతుంటారు, ఎదురు చూపులో సహనం కోల్పోతుంటారు, ఎదురు చూపులలో విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు, ఎదురు చూపులో నిరీక్షణలో వారి దేవునిపై పెట్టుకునే నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటూ బ్రతుకుతారు. ఎస్, అవునా కదా? ఇంకెంతకాలం అండి నిరీక్షణ, ఇంకెంతకాలం అండి ఎదురు చూపులు, ఇంకెంతకాలము నేను ఓపిక పట్టాలండి అంట. కానీ ఓపిక పట్టుదండి, ఓపిక పట్ట. నువ్వు ఎలా అనుకుంటూ ఓపిక పట్టాలని తెలుసా? ఈ రోజు నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు, ఎప్పటికప్పుడు, ఈ రోజు, ఈ పూట, ఈ క్షణం, ఈ సమయం నా దేవుడు ఆయన కార్యాలు నా పట్ల ప్రత్యక్షపరచబోతున్నాడు అని విశ్వాసముతో దేవుని సన్నిధికి రా. ఒకవేళ దేవుడు ప్రత్యక్షపరచకపోతే, దేవుడు కార్యాలు నీ పట్ల చేయకపోయినా నిరుత్సాహపడకో. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెబుదాం, స్తోత్రం చెబుదాం. ఎప్పుడు 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 ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టక, ఆయన పాదాలు విడిచిపెట్టక. నీకు అడ్డంకులు రావచ్చు, ఎవరెవరో నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడచ్చు, నీ విశ్వాసాన్ని తోలనాడవచ్చు, నువ్వు దేవునిపై పెట్టుకునే నమ్మకాన్ని బొమ్మ చేసేటట్లుగా మాట్లాడచ్చు, నీ హృదయంలో పెట్టుకున్న దేవునిపై నమ్మకం అంతా పాడు చేసే విధంగా నిన్ను బలహీనపరచవచ్చు. అయినా నువ్వేం చేయాలో తెలుసా? నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నిలబడా. నిరీక్షణ కలిగి నీ భర్తే అనవచ్చు, నీ పిల్లలే అనవచ్చు, నీ ఇంటి వారి పెద్దలే అనవచ్చు, నీ తోబుట్టువులే అనవచ్చు, నీ చుట్టూ ఉన్న స్నేహితులే అనవచ్చు. ఇంకెప్పుడయ్యా దీవెన అని. అయినా నా దేవుని ప్రత్యక్షపరిచే క్రియలను బట్టి నువ్వు నిలబడాలి. ఆయన ప్రత్యక్షపరిచే ఆ కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ నిలబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తావు, నా దేవుడు ఇంకా ఆలస్యం చేయడండి. నీ ఓపిక, సహనాన్ని ఆయన కోల్పోయేట్టుగా చేయడు. మళ్ళా చెప్తున్నా, నీ సహనాన్ని, నీ ఓర్పును కోల్పోయేటట్లు చెప్పండి అపవాదిని పైన జయాన్ని పొందుకునేటట్లు నా దేవుడు చేయడు. ఎప్పుడు చేయడండి. చేస్తాడా? చేయడు. కానీ నీ విశ్వాసం ఎంత బలమైందో ఆ బలమైన పరిమాణాన్ని మనం చూస్తూ అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఆయన అయ్యా, నేను వారిలా వీరిలో అవిశ్వాసం కాదయ్యా, నేను నా గురించి నువ్వు అలా మాట్లాడుకో ప్రభువా, నా గురించి అలా ఆలోచించకయ్యా. అందరిలాంటి గుండె, కానీ అందరిలాగా ఉండే గుండె కాదయ్యా. ఎన్నైనా తట్టుకొని నిలబడే గుండె అయ్యా. ఎన్నైనా భారాలను మోస్తున్న హృదయం నేను మోయగలను, పర్వాలేదు యేసయ్యా. నువ్వు ఎప్పుడు నాకు దీవెనిస్తావో అప్పుడే నాకు దయచేయి ప్రభువా. గట్టిగా చెప్ప అయ్యా. ఒకవేళ ఎవరైనా భరిస్తారో భరించలేక ఆగిపోతారో నాకైతే తెలియదు, కానీ నేను నీ క్రియలో ప్రత్యక్షపరచే ఆ విధం వరకు నేను నిలబడతాను యేసయ్యా. నన్ను దీవించేంత వరకు నిలబడతా, ఆశీర్వదించే పేరు పెట్టి పిలిచి సాక్షిగా నిలబెట్టేంత వరకు నేను నిలబడతానని వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా హల్లెలూయా. నిలబడాలి. ఈ గుడ్డివాడు పుట్టి గుడ్డివాడు. ఈ గుడ్డివాడు ఎవడంటే పుట్టి గుడ్డివాడు, పుట్టకతోనే గుడ్డివాడు. అంటే దేవుడు ఎదురయ్యేంత వరకు ఎంతకాలం ఒక ఏజ్ వచ్చేంత వరకు, ఒక 30 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 35 ఉండొచ్చు. అప్పటి వరకు ఈ గుడ్డితనంలోనే బ్రతికాడు, అప్పుతనంలో బ్రతికాడు. స్తోత్ర. భారాలు మోస్తూ బ్రతికాడు, ఎవరిపైన ఆధారపడుతూ బ్రతికాడు. ఎప్పటి వరకు తలెత్తేనండి? ఎప్పటి వరకు దేవుని కార్యాలు వాడి పట్ల ప్రత్యక్షపరచబడేంత వరకు ఆ గుడ్డితనములోనే. వాడు పాపం చేయకపోయినా, వారి కన్నా వారు పాపం చేసి కనకపోయినా ఆ గుడ్డోడు బ్రతికాడండి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరి పట్ల నేను కుతంత్రాన్ని ఊరిపోసాను, ఎవరికి నేను బాధించాను, ఎవరి హృదయాలు నేను బాధించాను, ఎవరికి నేను ఏ హాని చేశాను, ఎవరి పట్ల నేను ఏ తప్పు చేశాను, నేను ఈ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు. లేదు బిడ్డ, నా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంతే. నా దేవుడు చెప్పాలి, నా దేవుడు పరీక్షించడంలో ప్రథముడు. ఆయన పరీక్షిస్తాడు, ప్రజెంటేషన్ కూడా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. పరీక్షిస్తాడు,
చెప్పండి, ప్రజెంటేషన్ కూడా ఇస్తాడు, పరీక్షిస్తాడు, బహుమానాలు ఇస్తాడు, పరీక్షిస్తాడు, ఒక మెట్టెక్కిస్తాడు, పరీక్షిస్తాడు, అందరంత అందలంలోకి నిన్ను ఎక్కిస్తాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం స్వరమెత్తి. హల్లెలూయా. ఈ పరీక్షలో నువ్వు ఏమైపోతున్నావో, ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నావో అయినా పర్వాలేదు, నువ్వు నిలబడు. నీ సహనం నేను ఎరుగుదును. ఏమన్నాడు? నీ సహనం, నీ ఓర్పు నాకు తెలుసు, నాకు తెలిసే ఉన్నది అంటాడు. నువ్వు అనుకుంటున్నా ఆయన తెలియదేమో అనుకుంటున్నావు, తెలుసు ఆయనకి. మనుషులు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ చుట్టూన్న వారికి తెలియకపోవచ్చు. నువ్వు ఎంత భారాన్ని మోస్తూ 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 ఏడుస్తూ బ్రతుకుతున్నావో నీ పక్కన ఉన్న వారికి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నా తండ్రికి, ఆయనకి ఎప్పుడో అన్ని తెలుసు, ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పండి. తెలుసు అన్న వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనకి తెలుసండి, తెలుసండి, ఆయనకి తెలుసు, తెలుసు. ఆ గుడ్డోని చూస్తున్నాడు. ఆ గుడ్డోని చూస్తున్నప్పుడు వీళ్ళు అంటారు, ఎవరు చేసిన పాపం ఈ గుడ్డితనం ఇతనికి రావటానికి? వీడా? వీని కన్నవారా అని అడిగితే ఎవరు కాదయ్యా, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డోడిగా పుట్టాడు అని. దర్శాలు అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంది కదా మాట, అవునా కదా? అయితే దేవుడే, దేవాది దేవుడే, సృష్టించిన వాడే, అందరు హృదయ అంతరంగములు ఎరిగిన వాడే అన్నాడు, తేల్చేశాడు. ఏమని? ఇతడు చేసిన పాపం కాదు, మీరు కన్నవారు చేసిన పాపం కాదని ఆయన తేల్చేశాడు. మధ్యలో మీరెవరు, నేనెవరు, ఈ మనుషులు ఎవరండి? అవునా కదా? అవునా కదా? ఒక మాట చెప్తాను, విలువైన మాట. ఆ గుడ్డోడు నన్ను బాగు చేయి ప్రభువా అని వెంటపడ్డాడు, నన్ను స్వస్థపరచు ప్రభువా అని వెంటపడ్డాడు. అసలు అడిగాడా? చదవండి మీద దాంట్లో ఎక్కడ ఉందేమో. అడిగాడా? అడగలేదు. కానీ అడగకపోయినా నీ బలహీనతను గుర్తెరిగిన నా దేవుడు ఆగడు. నిన్ను స్వస్థపరిచి తలెత్తేదాకా ఆగడు. నువ్వు పడిన చోటు నుండి లేవనెత్తేదాకా ఆగడు. నీలో ఉన్న రోగమును, జబ్బును గద్దించేదాకా ఆగడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే, నువ్వు అడక్కపోయినా, చెప్పండి, నేను అడక్కపోయినా అని చెప్పండి, నేను అడక్కపోయినా నా దేవుడు నాకు కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా, హల్లెలూయా. నువ్వు అడక్కపోయినా నా దేవుడికి తెలుసు నువ్వు పడుతున్న బాధ ఏంటో, నా దేవుడికి తెలుసు నీ హృదయంలో ఉన్న వ్యాధి ఏమిటో, చెప్పుకోలేని సమస్య ఏంటో. ఎదుగుతున్న ఆ వ్యాధితో పాటు ఎదుగుతున్న వయసు, ఎదుగుతున్న భవిష్యత్తు, అది చూసి నువ్వు దిగులు పడుతున్నావి. నా తండ్రికి తెలియదా బిడ్డా? తెలీదా? అందుకే వాడు అడక్కపోయినా ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉమ్మి వేసి ఇవన్నీ చేస్తున్నాడు. ఆ గుడ్డోడు అక్కడ ఉండగా ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. ఏం చేశాడు తెలుసా? ఆ నేల పైన ఉమ్ము పూసి ఆయన ఉమ్మిని బురద చేసి, ఆ బురద మట్టిని తీసి తన కళ్ళకు రాసి, అయినా ఇక్కడ సిలోం అనే కోనేరు ఉంది, అక్కడికి వెళ్ళి బాగుగా కడుగు, నీ కళ్ళు బాగా కడుగు, నువ్వు స్వస్థపడి నీ కళ్ళు నీకు తెరవబడతాయి, నీలో గుడ్డితనం పోతుంది, అందరూ నువ్వు చూస్తావు నాయనా అని దేవుడు చేతులెత్తి దీవించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే, మన దేవుడు ఎంత గొప్ప తండ్రి అంటే మన తండ్రి. అడగకపోయినా నీ ప్రతి అవసరం నా దేవుడు తీరుస్తాడండి. మనము అడగకపోయినా ఆయన దగ్గరకు వస్తే చాలు. ఎక్కడికి వస్తే? ఆయన దగ్గర, ఆయన కంట మనం కనపడేటట్లుగా బ్రతికితే చాలు. మళ్ళా చెప్తున్నా, ఆయన దగ్గర, ఆయన కంట కనపడేటట్లుగా మనం బ్రతికితే చెప్పాలి, అది చాలు. నా దేవుని క్రియలు నీ పట్ల ప్రత్యక్షపరచడానికి ఆ ఒక్క రీజన్ చాలు. ఆ ఒక్క రీజన్. నా దేవుడు నిన్ను వదులుకోడు, నా దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నీకు ఆయన విరోధిగా ఉండడు, విడ్డూరంగా ఉండడు. ఆశీర్వదించేదాకా నీ పక్కనే నిలబడతాడు నా దేవుడు, నీ ఎద్దుటే నిలబడతాడు నా దేవుడు. నువ్వు నడవలేని చోట ఆయన ఎత్తుకొని పక్షి రాజు వలె మోస్తూ వెళ్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉత్సాహంగా చెప్పాలి, స్వరం ఎత్తే. అవునా కాదా?
ఆ గుడ్డోడు అడగల, ఆ గుడ్డోడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు వచ్చి వేడుకోలా. ఈ శిష్యులు కూడా వాడిని బాగు చేద్దాం ప్రభు, బాగు చేద్దాం ప్రభు, చూద్దాం ప్రభు, ఒక క్రియ చేయి ప్రభు, ఒక స్వస్థత చేయి ప్రభు, ఇతను బాగు చేస్తుంటే మేము కూడా చూస్తాం ప్రభు అన్నారా? అన్నారా బ్రదరా? అన్నారా? ఆ గుడ్డోడు అడగలేదు, శిష్యులు బాగు చేయండి ప్రభు అని వేడుకోలేదు. కానీ ఒకటే ఒకటి అడిగారు, ఈ గుడ్డోడు ఇలా బ్రతకడానికి గల కారణం ఒకటే, రీజన్ ఒకటే అడిగారు. కానీ నా దేవుడు స్వస్థపరిచేదాకా నన్ను వదిలిపెట్టలేదండి, ఆశీర్వదించేదాకా వదిలిపెట్టలేదు. నువ్వు ఏ భారాలు, ఏ సహాయానికి ఎక్కడ అందకపోయినా, ఏ ఇబ్బందులు, ఇరుకు కొలిమిలో పడి నువ్వు అవస్థలు పడుతూ ఎవరి యొక్క ఆదరణ నీకు దక్కపోయినా వచ్చి కూర్చున్నావే, నా ప్రభు ఆదరణ నీకు దక్కబోతుంది, నా ప్రభు సహాయత నీకు రాబోతుంది, నా ప్రభు కార్యములు నీ పట్ల ప్రత్యక్షపరచబడబోతున్నాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబోతున్న వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. ఈరోజు నీ చేతులు కందిపోవాలి, నీ గొంతు బొంగురు పోవాలా? గట్టిగా స్తోత్రం చెప్ప. నా దేవుడు చేయబోతున్న అద్భుతమని ఇక్కడ పొందుకొని వెళ్ళాలి, పొందుకొని వెళ్ళాలి నువ్వు. ఆమేన్. ఎప్పుడెప్పుడు పెట్టుకున్న విశ్వాస నమ్మకాలు పక్కన పెట్టి ఈ రోజు బలంగా పెట్టుకో విశ్వాసం నా యేసయ్య ఎదుట. ఈ వాక్యం వైపు నువ్వు బ్రతకబోతున్నావు. ఈ వాక్యము నీ కుటుంబంలో గొప్ప మేలు తేబోతుంది. నమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నీ నమ్మని బలంగా ప్రేరేపిస్తున్నాడు ఈ రోజు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, స్తోత్రం. అవునా కాదా చెప్పండి బిడ్డ? గుడ్డోడు అడగల, రోడ్డు పైన ఉన్న వారు అడగలేదు, శిష్యులు కూడా బతిమలాడలేదు. కానీ ఆయనకి నాకు తప్పదు అన్నట్టుగా మూసి ఔషధంలాగా మట్టిని మార్చి కళ్ళకు పూసి కోటి దగ్గర బాగా కడుక్కొని ఆయన నువ్వు శుభ్రపరచబడబోతున్నావు. పో, దరిద్రం పోబోతుంది, పో, నీకున్న పట్టిన శాపమైక నీ నుండి విడిచిపోబోతుంది, పో అని దేవుడు మాట్లాడేసరికి వెళ్ళాడు. కోనేటి దగ్గరికి వెళ్ళి ఒక్కడే బాగా సరే, ఇది పక్కన పెడతాం. ప్రభు శిష్యులతో ఏమన్నాడంటే, వీడు చేసిన పాపం కాదు, వీడి కన్న వాళ్ళు చేసిన పాపం కాదు. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 41 వచ్చిన తన జీవితంలో జరిగిన దేవుడు చేసిన కార్యాలు, అక్కడ అన్ని సంభాషణలన్నీ మనం వింటే చదవటానికి సమయం కాదు కాబట్టి నేను అక్కడక్కడ మీకు వివరించుకుంటూ వెళ్తాను. అక్కడ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? వాడు బాబును చూసి, వాడు బాగుపడటం చూసి, వాడు మేలు పొందుకోవటం చూసి, ఆ గుడ్డితనం పోయి చూపు కలిగి ఉన్న తనం చూసి అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు తెలుసా? పరిసయ్యులు ఏమంటున్నారు తెలుసా? 9వ అధ్యాయం 34 వచ్చిన చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 34 వచ్చిన. నీవు కేవలం గుడ్డోడా, నువ్వు కేవలము పాపిగా పుట్టినవాడవు, నువ్వు పాపివురావు ఏమంటున్నారు? నువ్వు పాపివి, నువ్వు మాకు బోధించడానికి వచ్చావా? చాలు. ఆ బోధించే విధానం నేను 4 విషయాలు చెప్తాను, కానీ ఏంటో తెలిసి ఈ మాట అద్భుతమైన మాట. ఆ పరిసయ్యులు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే, వాడు గుడ్డితనం పోయి వాడు హుషారుగా నడుచుకుంటూ వస్తున్నాడు, ఎగురుకుంటూ వస్తున్నాడు, వాడి ఇష్టం ఎట్లాగైనా వస్తాడు, బాగుపడ్డాడు. స్తోత్రం చెప్ప, గట్టిగా చెప్ప. వాడు బాగుపడ్డాడంటే ఎప్పటి నుంచి అంధకారంలో, చీకటిలో మగ్గి పేదరికంలో జీవించి ఆ తట్టుకునే స్థితిలో అవి ఇవి భరించలేని భారాలతో బ్రతికాడు ఒకప్పుడు. ఎవరు చూసొచ్చారు వాడిని? ఎవరు సహాయం అందింది వాడికి? ఇంతైనా ఎవరిని పెట్టారా వాడికి? వాడు కడుపు నింపారా? మేము ఉన్నామని చెప్పి ఆదరించేవారు భుజం తట్టే ఉన్నాడా? ఇడు చూడండి పరిస్థితిలో ఒక పాపివురో, అది మర్చిపోకో. పెద్ద బోధించడానికి వచ్చావు, ఎవరో నేను స్వస్థపరిచారు, బాగు చేశారని వచ్చి చెప్తున్నావు మాకు నీతులు చెప్పడానికే. నీ బ్రతుకు చూసుకో ఒకసారి, నీ జీవితం ఎలాంటిదో చూసుకోరా. ఒకడు నువ్వు గుడ్డోడురా ఏమన్నారు? సరే, గుడ్డోడు అనే మాట పక్కన పెడితే వాళ్ళందరూ ఎంచే మాట ఏంటి అసలు? నువ్వు పాపి అన్నారు. అసలు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అక్కడ ఉన్నాడు. ఒక పావు గంట, 20 నిమిషం, అరగంట అయి ఉంటుంది ఆయన వెళ్ళి శిష్యులకు చెప్పాడు, వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కాదు, చేసిన కన్నవారు కాదు, అసలు ఏ మాత్రం ఏ పాపంతో పుట్టినోడు కాదు వీడు, దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడటానికి పుట్టినోడు వీడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తేల్చేసాడు దేవుడే. ఏమండోయ్, తల్లెత్తంటే తల్లిలారా, ఎవరు తేల్చారు?
ఎవరు రుజువుపరిచారు? ఎవరు వాస్తవం చెప్పారు? నిజం చెప్పి వెళ్ళింది ఎవరు? దేవుడు. స్తోత్రం. దేవుడే చెప్పాడు, వీడిలో ఏ పాపము లేదు. మనుషులు ఏమంటారు తెలుసా? నువ్వు ఎన్ని స్వస్థలు పొందుకున్నా, ఎంత బాగుపడినా, ఎంత ఎత్తికెక్కినా నువ్వు పాపిస్తోడు రా ముద్రలేస్తున్నారు. తగునా? తగునా? అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు? వాక్యం చెప్తూ మాట స్వార్థ ప్రియులు. బిడ్డా, స్వార్థపూరితమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. జాగ్రత్త. మనం ఎక్కడ బ్రతుకుతున్నా తెలుసా? స్వార్థపూరితమైన స్వార్థము పెట్టుల్లిపోతున్న స్థలములలో ఉన్నాం. కానీ అవి కాదు నువ్వు చూస్తూ వెళ్ళాల్సింది. నో నో నో, అవి కాదు చూస్తూ వెళ్ళాల్సింది. నువ్వు చూస్తూ వెళ్ళాల్సింది వీడి ద్వారా మనం నేర్చుకుందాం. ఈ గుడ్డోడి జీవితం నుండి వాడు ఏం చెప్పాడో, వాడు గుడ్డితనం నుండి బయటపడిన తర్వాత వారిలో వచ్చిన మార్పు ఈ రోజు నీకు గొప్ప ఆదర్శమగును గాక. గట్టిగా చెబుతామా హల్లెలూయా. ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వీడు గుడ్డోడు, పాపం చేసాడు కాబట్టి గుడ్డోడుగా బతికాడు. దేవుడు చేసిన కార్యాలను మెచ్చుకోవటం వారికి ఏం మాత్రం పడట్లేదు. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి నిజమే దేవుడు చేశాడు రా బాబా, నీకు ఈ గుడ్డితనం నుండి విడిపించింది ఆయనే. నాయన, అరే బాబు, నువ్వు జీవితంలో క్రితంలో ఎలా బ్రతికావు మేము చూసాం, ప్రత్యక్షం చూసాం. నువ్వు ఎంత కష్టంతో బ్రతికావు, ఎవరి ఆధారం లేకుండా బ్రతికావు, ఎవరి సహాయం అందకుండా బ్రతికావు. ఏదో 10 మంది వేసేటటువంటి ఆ డబ్బులతో ఏదో అవి తీసుకొని బ్రతికావు. నీ పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఉంది. మేము కూడా చాలా సార్లు ఆలోచించాం నాయన, పాప ఈ గుడ్డోడు బ్రతుకు రేపు ఏంటో, ఎలా ఉండబోతుందో, పిల్లల భవిష్యత్తు ఏంటో అని ఆలోచించాం పాప. కానీ ఈ రోజు నువ్వు కళ్ళు తెరవబడి ఎవరో నిన్ను స్వస్థపరిచారని చెప్తున్నవే, ఎంత సంతోషం ఉంది నాయన. ఏదైతే నీ కళ్ళు తెరవబడి ఈ రోజు నువ్వు పరిపూర్ణమైన మనిషిగా మార్చబడ్డావంటే ఆ దేవునికి మహిమ అని చెప్పాల్సిన ప్రతి ఒక్కరి నోరు ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పాపివే. నిందలేస్తున్నారు. ఏమేస్తున్నారట? నిందలో. ఇక్కడే కాదండి, ఇంకొక అధ్యాయంలోకి వెళ్తే యోబు గ్రంథంలోకి రండి, ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 4వ వాక్యం. మీ కుమారులు దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో. అదిగో వారు చేసిన పాపాలను బట్టి ఈ రోజు లేకుండా పోయారు. పాపం చేశారేమో. యోబుని గాయపరచడం మొదలు పెట్టారు. స్తోత్ర. యోబును హీనపరచడం మొదలు పెట్టారు. స్నేహితులే. ఎవరండి వీళ్ళు? ఎవరిలో పాపం ఉందట? మీ బిడ్డల్లో, మీ కుమారులలో పాపం ఉంది కాబట్టే వాళ్ళకి దేవుడు కూడా ఏం చేయలేకపోయాడు. ఏమండి? ఏం చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారు చేసిన పాపిష్ట తత్వాలే వారిని ఆ విధముగా బలహీనపరిచాయి, లేకుండా చేశాయి, ఇబ్బందులు పాలు చేశాయి అని వారు చెప్పటం యోబు హృదయాన్ని కలిసివేసింది. ఏంటంటే చెప్పాలి, యోబు హృదయాన్ని కలిసివేసింది. అంత మాత్రమే కాదండి, ఒక ప్రత్యక్ష చెప్తేప్పుడు స్నేహితులు ఏమంటున్నారంటే, అయ్యా ఈ రోజు నువ్వు అన్ని కోల్పోయావు, కోల్పోయిన దాంతో పాటు నీ పిల్లలను కూడా కోల్పోయావు, ఆస్తులు కోల్పోయావంటారు, అంతస్తులు కోల్పోయావంటారు, మళ్ళీ సంపాదించుకోండి. కానీ ఎదిగిన నీ కుమారులు, కలిగినటువంటి వారి బిడ్డలు, మన సంపద ఈరోజు కోల్పోయావంటే నాయనా వారు చేసిన పాపమేమో అని వారే యోబు ఎదుట వారు మాట్లాడుతుంటే యోబు హృదయం అంట మనసు నొచ్చుకుందట. కానీ నేను చెప్తున్నా ఏంటంటే, నిజంగా యోబు ప్రార్థన పరుడా? యోబు యథార్థవంతుడని, యోబు నీతి న్యాయములు కలిగిన వాడని దేవుడే సాక్ష్యం చెప్పాడుగా. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? మరి యోబు ఎలాంటోడు? 1వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. వారి ఇంట యోబు వెళ్ళినప్పుడు తన పిల్లల జీవితాలలో ఏదైనా ఒకవేళ దేవునికి తెలియకుండా పాపము చేసి ఉండొచ్చేమో అని ప్రతి వేకువ జామున, ఇప్పుడు అరుణోదయమున లేచి వారి పిల్లల్లో ఒక్కొక్కరి నిమిత్తం దాహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపములు దేవుడు కడిగేయట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీతిపరుడిగా ఎంచట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను యథార్థవంతమైన స్థానంలోకి నడిపించట్లేదా? మరి తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, వేకువజామున లేచి
అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే లేచి, ప్రభువా నాకు కలిగిన బిడ్డలు పేరు పేరున ఇదిగో ఫలానా కుమారుడు వారి పేర్లతో, ఫలానా వారు కలిగిన బిడ్డలు వారి పేర్లతో ప్రతి అరుణోదయం లేచి ప్రార్థన చేసి దహన బలులు అర్పించి తన హృదయానికి ఎంత గాయం. స్నేహితులు మాత్రం వాళ్ళు పాపం చేశారేమో అందుకే చచ్చారు. కానీ ఇక్కడ యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు కన్నీటితో నా బిడ్డలను తలుచుకొని ఒక్కొక్క పేరు పేరునే ప్రార్థించు. నా దేవుడు ఇలా చేయడు కదా, దేవుడు నాకు అన్యాయం చేయడు కదా, నేను వారి కోసం ప్రార్థన చేశాను కదా. తల్లి నిజం చెప్పు, ఎందుకు మనుషుల మాటలు హృదయం ఇక్కడ దాకా నువ్వు వదిలిపెట్టి అంతగా ఉండాలి, కానీ ఇక్కడ విని ఎక్కడ తెచ్చుకుంటున్నావు? నువ్వు నీ హృదయంలోకి తెచ్చుకుంటున్నావు. అదే నువ్వు చేసే తప్పు. నువ్వు చేయాల్సిన తెలుసా? విని, కానీ నా దేవుడు చేయబోతున్న ఆ క్రియల ప్రత్యక్షత కొరకు నువ్వు నిలబడు. నా దేవుడు అన్యాయస్తుడు, నా దేవుడు న్యాయము చేయగలిగిన న్యాయ పరిపాలకుడు అయి ఉన్న నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా కాదండి? చూడండి, ఈరోజు పిల్లలను ఎంచుతున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎంచిన మాట ఏంటి తెలుసా? 22వ వచనం చూడండి. అందులో 1వ అధ్యాయం యోబు గ్రంథం 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపము చెయ్యలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుడే చెబుతున్నాడు, ఏ పాపము యోబు చెయ్యలేదు. యోబు చేసేటటువంటి తత్వము కాదు. యోబు హృదయం నాకు తెలుసు, యోబు ఆలోచన తెలుసు, యోబు మనస్సు నాకు తెలుసు. సాతాను గాడికే సాక్ష్యం చెప్పాడంటే ఎవరికి చెప్పాడు? యోబు గురించి ఎవరికి చెప్పాడంటే, యోబు ప్రవర్తన గురించి ఎవరికి చెప్పాడు? యోబు నడిచే నడకను బట్టి ఎవరికి చెప్పాడు? సాతాను గారిని ఎదురుగా నిలబెట్టిన సాతాను యోబు గురించి తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిగా జీవించేవాడు అని చెప్పి సాక్ష్యం తన పట్ల నిలిపిన వాడు యేసయ్య. కానీ అన్ని పోయిన తర్వాత కూడా తన హృదయం ఏమైనా కంగారు పడుతుందేమో, కలవర పడుతుందేమో అని దేవుడు తీక్షణంగా చూసినా ఎవరైనా తెలిసి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును కాక. ఇంకెక్కడుందండి పాపం తనలో? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడుందండి హృదయంలో పాపం? ఎక్కడుంది తన హృదయంలో పాపం? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. పోయినా, అన్ని సర్వం కోల్పోయినా, సమృద్ధి పోయినా, అంతటా నాశనం అయిపోయినా, పేద స్థితి, రోగిష్ఠుడైపోయినా ఎవరిన దేవుని స్తుతించక మానక దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు? ఏ విషయంలోనైనాను తన పాపము చేయలేదు. ఎవరండి? దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని ఏది కూడా తన హృదయంలో నుండి కూడా కంటిన్యూ చేయండి ఆ మాటని. దేవుడు అన్యాయము చేశాడు అని ఏ విషయంలో కూడా తను ఒప్పుకోలేదు, ప్రార్థన చేయలేదు. అయ్యా ఇంత అన్యాయం చేస్తావా, ఇంత అక్రమం చేస్తావా, ఇంత బాధకు నన్ను గురి చేస్తావా, నీకు న్యాయమేనా ప్రభువా అని ఏ విషయంలో ప్రార్థన చేసిన. కానీ దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దేవుడే, ఈ గుడ్డోడు బాగుపడి వస్తుంటే మనుషులకు నచ్చట్లా, ఈ గుడ్డితనం పోయి వస్తుంటే అక్కడున్న పరిసయ్యులకు నచ్చట్లా. వారు ఏమంటారు? నువ్వు పాపురా, నువ్వు పాపివి, ఈ కళ్ళు ఇలా తెరవబడ్డాయి, నువ్వు ఈ పాపిష్టోడు కన్నులు ఎందుకు ఇలా తెరవబడ్డాయి? ఇలా తెరవబడ్డానికి వీల్లేదుగా. అసలు విశ్రాంతి దినమన ఇలా బాగు చేయకూడదని తెలియదు ఆయనకే. అసలు విశ్రాంతి దినమన నువ్వు వెళ్ళి బాగుపరచుకోవడానికి ఎట్లా లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడేదో బాగుపడి వాడొస్తే వాడు పాపి అనే. ఇంకొకటి ఏంటంటే, బాగుపరిచిన దేవుణ్ణే గాయపరుస్తున్నారు. ఏమని తెలుసా? అసలు విశ్రాంతి దినమన ఆయన బాగు చేయటం ఏంటి? నువ్వు బాగుపరుచుకుంటావు, మాకు సాక్ష్యం చెప్పటం ఏంటి? స్తోత్రం చెప్పండి. ఆయన ఊరుకున్నాడు ఈ గుడ్డోడు? చెప్పండి, ఈ గుడ్డోడు ఊరుకున్నాడా తల్లే? దేవుడు బాగు చేసిన కార్యాలను, ప్రత్యక్ష పరిచిన కార్యాలను ఏం చేయబోతున్నాడు తెలుసా? సరే, ఒక అద్భుతమైన విషయం మీకు తెలియపరుస్తాను. అపోస్తులైన పౌలు ఎంతగా దేవుని చేత వాడబడినోడండి. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు తెలుసు. ఒకప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలందరూ ఊచకోత కోసి చంపేసిన వాడని తెలుసు కదా, తెలుసు అని. ఈ అపోస్తులైన పౌలు ఎలా ఎంచుకున్నారో తెలుసా? ఒకసారి మాట్లాడుతారండి. అపోస్తుల కార్యములు 27
8వ అధ్యాయము 4వ వాక్యం. ఆ దీపవాసులు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడే, ఇతడు సముద్రము నుండి తప్పించుకొచ్చిన న్యాయమాత అతనిని బ్రతకనివ్వకుండా ఈరోజు ఒక సర్ప రూపంలో వచ్చి తన చేతులు పట్టుకుని విడిచిపెట్టి ఎవరిని బట్టి అంటారు ఈ మాట? అపోస్తులైన పౌలు. సందర్భాన్ని చెప్తాను. అపోస్తులైన పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వర్షం కొట్టి ఆగిపోయింది. ఆ రాత్రి చలి ఇస్తుంది. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చలి మంట దగ్గర, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ పేరు చదివారు కదా, అక్కడ ఉన్న ప్రజలందరూ చలి కాసుకుంటూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఈయన కూడా చలి కాసుకుంటున్నాడు. ఎవరో దైవజనుడు. ఎవరు అంటే అపోస్తులైన పౌలు. అక్కడికి వెళ్ళి కొన్ని పొలాలన్నీ ఏరుకుని వచ్చాడంట. పైకి వచ్చిన పొలాలన్నీ కొన్ని ఈయన కూడా మోపేసుకుని వచ్చి అక్కడ ఆ పొలంలో వేసి చేతులు చాపి కాచుకుంటున్నాడు. మంటను కాచుకుంటాడు చలికి. ఇంతలో ఏమైందంటే ఆ కట్టి పొలలో ఈయన తీసుకొచ్చారు చూడండి. ఆ కట్టి పొలలో నుంచి ఒక పాము సర్పం లేచి అమాంతంగా తన చేతిని కాటేసి పట్టుకుంటుంది. వదిలిపెట్టట్లేదు. ఇంతలో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒరే ఒరే ఒరే, అపోస్తలుడైన పౌలు మంచి దైవజనుడు, భక్తిపరుడు, దేవునికి దగ్గరగా జీవిస్తూ సంఘాలను కొడుతూ అనేకులను దేవుని చెంతకు నడిపిస్తూ మార్పు చెందిస్తున్నవాడు కదా. ఇక్కడ జరుగుతున్న విశేషం చూడు, ఇక్కడ జరుగుతున్న విషయం చూడు. ఈ పాము వదిలిపెట్టిందా? ఏదో ఒక పాపం చేయకపోతే, దోషము చేయకపోతే ఈ పాము ఎట్ట కలిసిద్ది? దేవుడు న్యాయం చేస్తాడుగా, దేవుడు తన పక్షం నిలబడతాడుగా, పాముని వెళ్ళగొడతాడుగా, కరవకుండా చూడాలిగా. అయితే ఇతను ఏదో పాపం చేశాడు, కానీ న్యాయమాత వదిలిపెడతదా? అక్కడ వాక్యం ఉందండి. ఏ మాట? న్యాయమాత. దేవుడికి స్తోత్రం చెప్పండి. న్యాయం తీర్చే న్యాయమాత వదిలిపెడతదా? ఇది ఒక ఖర్చు చంపే కాసేపు చూడరా, ఒళ్ళంతా వాచిపోతదే. ఒళ్ళంతా ఏమవుతుందట? వాచిపోతదే. ఇక తట్టుకోలేడు, చలి జ్వరం వస్తుంది, విషయం ఎక్కుతుంది, అక్కడిక్కడ గొప్ప కూలి చచ్చిపోతాడు. చూద్దాం మనందరం ఈ విషయాన్ని చూస్తున్నారు వేడుకగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా స్తోత్రం చెబుదామా? వేడుకగా చూస్తుంటే ఆ అపోస్తలుడైన భక్తిపరుడైన పౌలు గారు ఏం చేశారో తెలుసా? కరిచిన పాము చేతికి అంటుకుని ఉండగానే వెంటనే ఏం చేశారట? జాడించాడట. ఒక జాడింపు. ఎప్పుడైతే జాడించాడో ఆ పాము ఎక్కడ పడిందో తెలుసా? ఆ మంటల్లో పడి కాలి బూడిదైపోయింది. గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం స్వరమెత్తి. హల్లెలూయా. ఆ మంటల్లో పడి కాలి బూడిదైపోయింది. వాచిపోయి చేస్తాను అనుకున్న అందరూ ఎదురు చూస్తుంటే వాపు రాలేదు, సావు రాలేదు. చెప్పండి గట్టిగా, వాపు రాలేదు, మళ్ళీ వాపు రాలేదు, విషం ఎక్కలేదు, చావును చావలేదు. హ్యాపీగా చేతులు మంటలు కాచుకుంటూ నిలబడి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఆ నోరులే ఏమన్నాయి తెలుసా? ఇతను దేవతా స్వరూపి కాబట్టి ఏ హాని జరగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అరే మనం అనుకున్నవారు అబద్ధం అలాగ అనుకోకూడదు అసలు. అరే సారీ, ఐఎమ్ వెరీ సారీ నైనా పౌలు గారు, ఐఎమ్ వెరీ సారీ. న్యాయమాత నిన్ను ఏదో చేస్తుంది అనుకున్నాం, ఈ పాము విషయం నీకు ఇక్కడే వాపులు వచ్చి చచ్చిపోతాము అనుకున్నాం, కానీ నీ తరపున నిలబడి ఉన్నవాడు, నీ తరపున ఉన్న దేవుడు మహాశక్తి కలిగిన వాడు. గట్టిగా చెప్పండి, నీ పక్షాన నిలబడి ఉన్న దేవుడు నీకు ఏ హాని చేయకుండానట్లుగా కాపాడువాడు. నీ పక్షమున ఉన్నవాడు నీ తల ఎత్తువాడు. ఏ విషము ఎక్కకుండా కాచి కాపాడిన దేవుడు నీ పక్షాన ఉన్నారని వారి కళ్ళు తెరవబడ్డాయట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయ్యా, అపోస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన ఆశ్చర్య క్రియల ప్రత్యక్షత నీకు జరగదా? చెప్పండి. ఆకాశం నుండి ఊడిపడ్డారు వాళ్ళు, మనలాగే పుట్టుకోండి, మనలాగే నడిచినోండి. ఇక మనమే పెట్టిన అపోస్తలుడైన పౌలు కంటే ఆయన హింసకుడిని ఎంతో మంది చంపారు, లెక్కలేదు. మనం ఎవరిని చంపాము? మనమే పెట్టిన. మరి ఆయనను దీవించిన దేవుడు మనల్ని దీవించడా? ఆమేన్. ఆయన ఆశీర్వదించిన కృప మన పైన ఆ కృప రాదా? చెప్పండి. చూడండి, ఇతడు ఏ దోషం చేయకపోతే, ఏ చెడు చేయకపోతే, ఏ పాపం చేయకపోతే ఈ పాము ఖర్చు చూద్దాం మన ఈ చావునన్న ఆ వ్యక్తులు నోరులు ఏమంటున్నాయి తెలుసా? కింద వచ్చిన చదవండి, గట్టిగా చదవండి అమ్మా, లేకపోతే మైక్ తీసుకోండి. ఏ హాని కలుగకుండా చూచి వారి అభిప్రాయమును మాని, ఇతడు ఒక దేవతే,
అని చెప్పుకోవటం ప్రారంభించారట. దేవుడికి స్తోత్రం. బిడ్డ, భయపడకో. ఈ రోజు నిన్ను ఎంచిన నోళ్ళే రేపు నిన్ను ప్రశంసలోకి తీసుకుని వెళ్ళబోతున్నాయి. ఈ రోజు నిన్ను బాధ పెట్టిన నోళ్ళే రేపు నిన్ను ఘనపరచ మొదలు పెట్టబోతున్నాయి. ఈ రోజు సిగ్గుపరిచిన అనేకులే నిన్ను తలెత్తుకునేట్టుగా చేయబోతున్నాయి. గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోయి దిగులు పట్టుకుని అక్కడ కూర్చున్నావో అక్కడే నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆశ్చర్యపడే రీతిలో నా దేవుడు కృప నిలపబోతున్నాడు. గట్టిగా చెబుదాం హల్లెలూయా. చేస్తాడా లేదా నా దేవుడు? చెప్పండి, నా దేవుడు చేస్తాడని వారి స్తోత్రం చెప్పండి. చేస్తాడా లేదా? ఏంటి, ఏ మనిషి అంటే ఏంటంటే గుడ్డు అన్ని పాపం రా, నువ్వు చేసింది పాపం రా అని. కానీ దేవుడు కృప చూపలేదా? పాపిస్తోడి కళ్ళు తెరవలేదా? పాపాన్ని ఎంచిన వారి ఎదుటే తలెత్తలేదా? చెప్పరండి. యోబు జీవితంలో తన కలిగిన కుమారులు పాపం చేస్తేనే ఈ గతి పట్టింది అన్నారు. కానీ 42వ అధ్యాయానికి వెళితే పోయిన వారందరూ తిరిగి వచ్చారు. స్తోత్రం చెప్పండి. పోయిన వారందరూ తిరిగి వచ్చారు. హృదయ భారము తగ్గిపోయింది. హృదయ వేదన అంతా పోయిందే. పోయిందా లేదా? గట్టిగా చెప్పాలి. నా వేదనలో, నా శోధనలో, నా వేదనలో, నా శోధనలో పాడదాం. లోకుల సాయం వ్యర్థమని తలచి నీ కోసమే, నీ కృప కోసమే, నీ కోసమే, నీ కృప కోసమే నీ సన్నిధిలో నిలిచానయ్యా నా యేసయ్యా. ఆత్మతో నింపుమయ్యా. గ్లోరీ. నీ సన్నిధిలో నిలిచానయ్యా, నీ సముఖములో నిలిచానయ్యా నా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయ్యా. స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా నీవేగా, నా దైవము నీవేగా. స్తోత్రం. యుగ యుగాలునే పాడేదా నీవేగా. ఆమేన్. గట్టిగా చెబుదామా హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం ఈ రోజు నేను ఎందుకు బలపరచాలని నా ప్రభు దేవుని ఆత్మ ఈ రోజు నీతో మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయంలో కంగారు పడి, ఏ విషయంలో కలవరపడ్డావు, ఆ కలవరాన్ని జాడించాయి. అపోస్తలుడైన పౌలును పట్టి చంపాలనుకుంటున్న పాము, విషపూరితమైన పామును జాడించాడు. ఆ జాడింపు అగ్నిలో పడి కాలిపోయింది. తనకు హాని జరగకుండా దేవుడు స్వస్థపరిచాడు. అద్భుత రీతిలో తన క్రియలను ప్రత్యక్షపరిచిన దేవుడు మన దేవుడు. ఈ రోజు వింటున్నావా? వదిలే. హృదయంలోనికి రానివ్వకు, చోటివ్వకు. హృదయంలో నివసింప వాటికి ఏ జాగా ఇవ్వకుండా ఈ రోజు నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు నీ తలను చెప్పాలి. మీ స్వరం ఎత్తి, నా తలను నా దేవుడు ఎత్తబోతున్నాడు అని చెప్పండి. నా తలను నా దేవుడు ఎత్తబోతున్నాడు. నా దేవుడు కార్యములు జరిగిస్తాడు. నా దేవుని కొరకు ఆ ప్రత్యక్షతను ఎదురు చూస్తాడు. నిజమే. వాక్యం వింటున్నా సహోదరి, సహోదరుడా, ఈ కార్యాల్లో దేవుడు చేయబోతున్న ఈ అద్భుత ప్రత్యక్షతలో నిజంగా ఆయన క్రియలు మన పట్ల ప్రత్యక్షం అవ్వాలి అంటే మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి నిలబడితే నా దేవుడు కార్యములు జరిగించాలి. ఆశ్చర్యంగా జరిగిస్తారండి. వారు మీ కుడి చేతులు చూపించండి ఒకసారి. నా దేవుడు చేస్తాడండి. అయితే విషయాన్ని చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే ఉంటాం. 9వ అధ్యాయం 10-11 వచ్చిన చదువుతాం సార్. నా కన్నుల పైన పూసి నీవు సిలోను కోనేటికి వెళ్ళి నేను కడుగుకొని చూపు పొందితిన నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పదలసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన కార్యాలను అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక గుడ్డోడుగా బ్రతికిన తన జీవితము ఆ చూపు పొందిన తర్వాత అతనిలో జరిగిన ఒక గొప్ప మార్పులో మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి కార్యాన్ని అందరికి చెప్పడం ప్రారంభించాడు. చెప్పండి, ఏం చేశాడు? అందరికీ చెప్పడం ప్రారంభించాడు. దాచుకోలేదు, మరుగు చేయలేదు. దేవుడు చేసిన కార్యాన్ని, ఇదిగో ఈ వార్త విన్నారా, ఇదిగో ఈ విషయం తెలుసా, ఇదిగో నా జీవితంలో జరిగిన ఈ అద్భుతం తెలుసా, నా బ్రతుకులో జరిగిన దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా, నా స్థితిని దేవుడు ఎలా మార్చాడో తెలుసా,
నా పరిస్థితులు ఎలా దేవుడు కట్టాడో తెలుసా, నా బ్రతుకుకు ఆధారము ఏ విధంగా దేవుడు కారకుడు అయ్యాడో తెలుసా అన్నట్లుగా చూపు పొందిన తర్వాత ఈ గుడ్డివాడు ఊరికినే కూర్చొని ఇంటికి వెళ్ళి కూర్చొని ఏమంటే ఆనందపడుతూ కుటుంబాన్ని దుఃఖమయంలో ఉండి తన బాధను గోడును ఇదివరకు బ్రతికిన బ్రతుకును చెప్పుకుంటూ జీవించలేదండి. ఏం చేశాడట? అందరికి చెప్పడం. అంటే మొదటిగా మనం నేర్చుకోవాల్సింది తన జీవితంలో నుండి మనం కూడా దేవుడు చేసిన కార్యాలని అలాగా కప్పిపెట్టేసి సమాధి చేయడం కాదు. దేవుడు చేసిన ప్రతి ఒక్కొక్క కార్యాన్ని ఎవరెవరికి చెప్పాలి? దేవుని నడిపింపులోకి నడిపించబడాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికే నువ్వు చెప్పదలిసిన బిడ్డగా లేపబడదుగాక. దేవుడు నీ కుటుంబంలో ఒక అద్భుతం చేశాడా, నీకు ఒక మేలు చేశాడా, ఒక సంగతినిచ్చాడా, ఒక విషయం చేశాడా, అయితే ఆ విషయాన్ని నువ్వు అందరికి ఏం చేయాలంట? ప్రదర్శించాలి. అందరితో నువ్వు పంచుకో, అందరికి నువ్వు తెలియపరచాలి, అందరితో నువ్వు ముచ్చటించే బిడ్డగా ఉండాలి. ఈ గుడ్డోడు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? ఆ పరిస్థితులందరికీ చెప్తాం, ఇదిగో ఆయన నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను, కానీ నేల మీద ఉమ్మి వేసి మట్టి చేసి బురద చేసిన కళ్ళకు రాసి ఇదే తంతు ఎవరికి కనపడిన ఎక్కడికి వెళ్ళింది. 15వ వచనం చూడండి ఒకసారి, 15వ వచనంలో కూడా చదువుతాం ఒకసారి. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను బాగా 11వ వచనములో కూడా చెప్పింది అదే, 15వ వచనములో కూడా మరలా చెప్పండి ఏం చెప్పాడు? ఆయన పిలిచాడు, నేను వెళ్ళాను, ఆయన ఉమ్ము మూసాడు, వరద చేసిన కళ్ళకు రాశాడు, సిలువమని కోనేటి దగ్గరికి వెళ్ళాడు, బాగా కడుక్కోమన్నాడు, నేను స్వస్థపడ్డాను, అయిపోయింది. మళ్ళీ ఇలా చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి వెళ్తున్నట్టే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీడిలో నుండి ఒక పాఠం, దేవుడు చేసిన కార్యాలను అందరితో పంచుకోవాలి, అందరికి చెప్పటం ప్రారంభించాలి. ఎప్పుడు నువ్వు మరుగుపరచడానికి వీలు లేదు, ఎప్పుడు దాచిపెట్టుకోవటానికి వీలు లేదు. దేవుడు ఎందుకు నిన్ను స్వస్థపరిచాడో, భయంకరమైన పరిస్థితి నుండి ఎందుకు బయటికి తెచ్చాడో, విషపూరితమైన అనారోగ్య బలహీనత నుండి దేవుడు ఎందుకు నీకు స్వస్థతనిచ్చాడో, అప్పులతో కూరుకుపోయిన దొంగ ఊపిలో కూరుకుపోయి లేవలేక చస్తూ బ్రతుకుతున్న నీ జీవితంలో గొప్ప మలుపిచ్చాడో, నీ అప్పులు తీర్చాడో, ఇవన్నీ ఏం చేయాలంట? ఓ మాట చెప్పమంటారా? దయ్యాలు పట్టిన వాడు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థపడ్డాడు, దయ్యాలన్నీ వదిలిపోయాయి. వాడు నూతనమైన వస్త్రాలు ధరించుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య మీ శిష్యుల్లాగా నేను కూడా నిన్ను వెంబడిస్తానయ్యా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? సార్ వెంబడించావు చాలా మంది ఉన్నారు, కానీ ఈ సమాధుల దగ్గరే నేను చేసిన కార్యాలు మరుగుపరచబడకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ సమాధులు ఎవరు తిరగని ఈ చోటులోనే ఇక్కడే. ఎంత అద్భుతమైన మర్మో తెలుసు. సమాధులలో ఉన్న వాడిని దేవుడు స్వస్థపరిచాడు. వీడేమంటున్నాడంటే నీతోనే వస్తానంటే సాక్ష్యం ఏమవుతుంది? అర్థం కాలేదు. దేవుడు ఏం చేశాడు? ఎన్ని దెయ్యాలు? 100 కొద్ది దెయ్యాలు వాళ్ళు ఉన్నాయి. 1 కాదు 2 కాదండి బాబోయ్, ఒకటి కాదు 2 కాదు, ఎన్ని దెయ్యాలు వాళ్ళు ఉంది? 100 కొద్ది. మేము సేన అన్నాడు వాడు, మేము అనేకులం అన్నాడు. 1 కాదు, అన్ని దయ్యాలు ఉన్నాయి వాళ్ళు. అలా దయ్యాలన్నీ ఒక్క క్షణంలో వదిలిపోయాయి. స్తోత్రం చెబుదాం. అయితే వదిలిపోయిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై ఏమయ్యాడు తెలుసా? నూతనమైన వస్త్రాలు వేసుకొని చక్కగా బట్టలు కట్టుకుని దిగంబరిగా బ్రతికాడు కదా ఒకప్పుడు. ఏమంటే సమాధులలో బ్రతికాడు కదా. ఆ చిల్ల పెంకులన్నీ తీసుకొని ఒళ్ళంతా గాయపరుచుకుని రక్తం అడుగులో ఉన్నాడు కదా. ఎలా తను బ్రతుకుతున్నాడు తను తెలియకుండానే బ్రతికాడు కదా. అలాంటి వాడు ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? యేసయ్య నిన్ను వెంబడిస్తా, నీతోనే వస్తా, నీ పరిచర్యలో ఉంటా, నీ శిష్యులతో పాటు నేను కూడా ఒక శిష్యుడిగా చేరతా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాయనా వద్దు, నీవు ఇప్పుడు నూతన వస్త్రాలు కట్టుకున్నావు కదా, నీ ఊళ్ళోకి చదువు మా మాట. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు ఏ విధంగా కనికరపడ్డాడో, ఏ జాలి పడ్డాడో, ఏ కరుణ చూపాడో, ఎలా నిన్ను స్వస్థపరిచాడో, నీకు దేవుడు చేసిన కార్యాలన్నిటినీ చప్పట్లు కూడా చేస్తూ తీద్దామంటే హల్లెలూయా. ఏమి చేయాలి నువ్వు బ్రదర్? ఏమి చేయాలి? ఎంతో గొప్ప అద్భుత కార్యం నీ పట్ల చేశాడు ఆయన. పడిపోయావు, లేవనెత్తాడు. కూలిపోయావు, కట్టాడో.
నీ హృదయ వేదనతో సతమతం అవుతున్న నీ స్థితిని నా దేవుడు బలపరిచాడు. నీ స్థితిని మార్చి, దశను మార్చి అనేకుల ఎదుట నిన్ను గొప్ప సాక్షిగా ఉంచుకున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము చేసిన దేవుణ్ణి, ఆ ఆశ్చర్య కార్యాలన్నీ మరుగుపరిచావు. ఒకసారి ఆలోచించి బిడ్డ, నువ్వు మరుగుపరిచిన సంగతి లేదు. నువ్వు చెప్పకుండా ఆపివేసిన సాక్ష్యములు ఎన్నో, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మూట కట్టి దాచిపెట్టుకునేవి ఎన్నో ఉన్నాయి. ఎవరికి నువ్వు ప్రదర్శించలేదు, ఎవరికి నువ్వు చెప్పలేదు. అనేకులకు మాదిరిగా నీ మాటలు ఏం మాత్రము ఎవరికి కూడా నువ్వు అందించలేవు. నా దేవుడు చావబోతున్న నా బ్రతుకును లేవనెత్తాడు. చెప్పాను, అప్పులండి, అప్పుల నుంచి నేను ఎప్పుడు బయటపడతానో లేదో అనుకున్నాను. కానీ ఆ అప్పులన్నిటిని దరికి చేర్చి బేజారైపోయిన నా ఆశలన్నీ బేజారైపోయిన నా స్థితిలో నుండి నా దేవుడు లేక ఎప్పుడైనా సాక్షిగా అందరి ఎదుట నిలబడ్డా, స్తుతించావా, కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు అంటున్న మాట నిజమైన మాట ఏంటో తెలుసా బిడ్డ? నీ ఇంటి వారి ఎదుటకి వెళ్తే అక్కడ అందరి ఎదుట నేను చేసిన కార్యాలన్నీ అందరికీ తెలియపరచు అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఒక దైవజనుడు, పాస్టర్ కాదు, ఒక విశ్వాసుని తోటి విశ్వాసులు కాదు. ఎవరు? సాక్షాత్తు మనల్ని పరిపాలిస్తున్న పరిపాలకుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మరుగుపరచావు, మరుగుపరచుకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజు ఆ కార్యాలు అందుకున్న నీవు ఇంకొక అద్భుత కార్యాలకు వెళ్ళలేకపోతున్నావు అంటే కారణం నువ్వు ఎవరికి తెలియపరచక మరుగుపరచావు. కాబట్టి దేవుడు అంతటితో సమాప్తం చేస్తున్నాడు. ఆమేన్. అక్కడితో ఆగిపోయాడు ఆయన. ఎందుకంటే నీ వల్ల లాభం ఏమి లేదు ఆయనకి. నీ వల్ల ఏమి ఆయన గురించి ప్రకటించేటట్టు ఏది నీ హృదయంలో, నీ తలంపులో, నీ మాటలో కూడా లేదు. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నా, నువ్వు వెళ్ళిన ఆయన మనల్ని వెంబడించిన చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు చేసిన ఒక అద్భుత కార్యం ఇక్కడ సమాధుల్లోనే ఉండిపోకూడదు. సమాధుల్లోకి ఎవరు వెళ్తారు? ఆ సమాధుల దగ్గరికి ఎవరు వెళ్తారండి? మరి ఆ సాక్ష్యం చెప్పాలంటే అక్కడ సమాధుల దగ్గరికి వెళ్తారు. సాక్ష్యం చెప్పాలంటే అంత కుండీలు అక్కడికి వెళ్ళి మరి ఆ సమాధులు తిరిగి చెప్తారు. అందుకే అక్కడే ఉండిపోకూడదు. నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ ఇంటికి వెళ్ళి, నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నీ గ్రామము దగ్గరికి వెళ్ళి, నేను చేసిన అన్నాడా లేదా? దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏ అయితే నీ పట్ల చేశాడో ఆయన అన్ని చెప్పు. నీ గుడ్డివాడు కూడా ఏం చేశాడు తెలుసా? ఎవరు అడిగితే వారికి చెప్తున్నాడు. రే, నువ్వు గుడ్డోడు కదా, ఆ వీధిలో ఉన్నాడు కదా. అవును బాబా, నువ్వు కూర్చో, కనీసం నీకు చెప్తాను. ఏంటో తెలుసా? ఈ గుడ్డిదని ఎలా పోయిందో తెలుసా? ఆయన ఉన్నాడే. నేల మీద మట్టి, ఆ నేల మీద ఉమ్ము వేసి ఆ బురదను నా కళ్ళకి, ఇదే వాడు ఆగట్లేదు. అడగకుండా కూడా చెప్పడానికి సిద్ధపడి వెళ్తున్నాడు వాడు. దేవుడికి స్తోత్రం. 11వ వచనంలో చెప్పాడా? 15వ వచనంలో చెప్పాడా? 17వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గూర్చి యేసును కనుగొచ్చున్నావడుగా వాడు ఆయన ఒక ప్రవక్త నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అందరికీ వాడి జీవితంలో జరిగిన సంగతులన్నీ చెప్పాడు. ఇది మొదటి. రెండవది ఏంటో తెలుసా? ఆయన ప్రవక్త అని చెప్పటం మొదలు పెట్టాడు. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. రెండవది, వాడిలోకి వచ్చిన ఒక కొత్త మార్పు ఏంటో తెలుసా? మొదటిది అందరికి చెప్పటం ప్రకటించాడు. రెండవది, ఆయన ఒక ప్రవక్త అని బోధించడం మొదలుపెట్టాడు. ఆయన గొప్ప మనిషి. ఆయన అసమానుడు కాదు. ఆయన ఎవరో అసాధ్యుడు. ఆయన ఎవరో అంతుడు. ఆయన ఎవరు అద్వితీయుడు. ఆయన ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఎవరు ఆది సంభూతుడు. ఆయన ఎవరు సృష్టించక మునిపే ఉన్నవాడు. ఎవరండి ఆయన? ఎవరో చెప్పటం ఒక ప్రవక్త అంటున్నాడు గుడ్డోడు. అప్పుడు దాకా ఎవరో శరీరుడిగా ఉన్నాడు, ఎవరో ఒక మనిషి అనుకున్నాడు. వీరు అడిగే విధానాలు తెలిసేసరికి వాడిలో కూడా ఒక కొత్త ఆలోచన వచ్చింది. వీళ్ళు అడిగే విధానం ఏంటంటే, ఈయన ఎవరు అనుకుంటున్నాడంటే ప్రవక్త. స్తోత్రం. ఆయన నన్ను స్వస్థపరిచిన వాడు ఎవరో తెలుసా బిడ్డ? నిన్ను స్వస్థపరిచిన వాడిని, కుటుంబాన్ని బాగు చేయబోతున్నవాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు యేసు క్రీస్తు అనే మన దేవుడు అని చెప్పగలిగిన వానిగా నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పండి.
ఒక మనిషి స్థానంలో నుండి ఇప్పుడు ఎక్కడ దాకా తీసుకెళ్లాడంటే దేవుణ్ణి ప్రవక్తగా తీసుకెళ్లాడు. స్తోత్ర. ప్రవక్తగా తీసుకెళ్లి బోధించడం ప్రారంభించాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? ప్రవక్త. నన్ను స్వస్థపరిచిన వాడు ప్రవక్త. నన్ను బాగు చేశాడు ఆయన. రెండో విషయంలోకి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, ఇందులోనే ఒక మూడో విషయాన్ని కూడా మనం తెలియపరుచుకుందాం. ఆయన నిమిత్తము దూషించబడటానికి వెలివేయబడటానికి కూడా సిద్ధమయ్యాడంటే గుడ్డోడు. ఎక్కడ దాకా వెళ్ళాడు చెప్పండి? అక్కడంట ఆ పరిసయ్యులు అందరూ మాట్లాడుకున్నారంట. ఏమనంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించి. ఆయన క్రీస్తు ఇక్కడ స్వస్థపరుస్తూ వెళ్తున్నాడు, బాగుపరుస్తూ వెళ్తున్నాడు, అందరినీ స్వస్థ శక్తులుగా చేసి వెళ్తున్నాడే. ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునేది లేదు. ఒకవేళ క్రీస్తు అని అంగీకరించి ఒప్పుకుని ఆయన వెంబడిస్తే వారిని వెలివేద్దాం. సమాజ మందిరం నుండి చెప్పండి వెలివేద్దామనే కూడా ప్రకటన ఉందట. ఇది ఎవరు చెప్పారంటే తల్లిదండ్రులు. చూద్దాం ఆ మాటను చూద్దాం. ఒకసారి 22వ వచనానికి వెళ్దాం. 22వ వచనానికి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకున్న ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండేది. స్తోత్రం చెబుతామా గట్టిగా? హల్లెలూయా. అవునా కాదండి? అయినా ఈ మాట తెలిసినా ఇప్పుడు వారికి తెలిసిన నిజమైతే తెలుసా? ఇప్పుడు నేను క్రీస్తు నన్ను స్వస్థపరిచాడని చెబితే ఇప్పుడు ఏం చేస్తారు? గుడ్డోడిని సమాజం నుండి ఏం చేస్తారు? వెళ్ళేస్తారు. ఇందుకు వచ్చిన గొడవలే. అసలు నా నోటికి అత్తుండాలిగా. నేను ఎక్కడ పడితే అక్కడ వాక్కు చేస్తున్నా ఆయన గురించి. నేను అడగకపోయినా స్వస్థపరిచాడు. ఓకే, నాకు అదృష్టం పండింది, సమయం కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చింది, నేను బాగుపడే గడి వచ్చింది, నేను బాగుపడ్డాను. ఇంకెందుకు ఆయన గురించి ప్రదర్శించడం? ఒకవేళ ఇది గనక 10 మంది పరిశీలకు తెలిస్తే, సమాజంలో తెలిస్తే నన్ను వెలివేస్తావు. ఇందుకు వచ్చిన గొడవలని ఇంట్లో కూర్చోవలసినటువంటి గుడ్డోడు ఇప్పుడు గుడ్డోడు కాదు. అవునా కదా? బాగుపడిన ఈ గుడ్డోడు ఏం చేయాలి? కాముగా కూర్చోవాలి. ఏది పని పాటు చూసుకోవాలి. ఒకరు బ్రతికిన బ్రతుకు కాకుండా ఇప్పుడు ఇంకొక బ్రతుకును ప్రదర్శించుకోవాలి. ఒక జీవితాన్ని ఇప్పుడు కొత్త పదంలో తీసుకుని వెళ్లాల్సిన వాడు ఏం చేస్తాడు తెలుసా? వెలివేసే ఆ వెలివేతను కూడా అంగీకరిస్తున్నాడండి. ఎవరికొస్తా? స్వస్థపరిచిన దేవునికి వస్తాను, బాగు చేసిన దేవుని కొరకు నిలబడాలి అని వాడి ఆలోచన చూడండి. మొదటిగా అందరికి తెలియపరిచాడు. రెండవది ప్రవక్త అన్నాడు. మూడవది నన్ను స్వస్థపరిచిన దేవుడని క్రీస్తుని అంగీకరించి వెలివేతకు కూడా సిద్ధపడ్డాడు. చూడండి ఆ మాటను కూడా చదువుదాం. 25వ వచనం. వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. స్తోత్రం. 26వ వచనం కూడా చదువుదాం. అందుకు వారు ఆయన నీకేమి చేసానో, నీ కన్నులు ఎలాగా తెరిచినని మరలా వాడిని అడిగారు. 2 సార్లు అయిపోయిందిగా బ్రదర్. అంతకుముందు 2 సార్లు అడిగారు. ఈ పరిసయ్యులు పిలిపించుకొని, పరిసయ్యుల ఇంటికి ఇళ్ళకి పరిసయ్యులు ఉంటున్నటువంటి సమాజ మందిరానికి పిలిపించుకొని మరీ గుడ్డోడు నిలబెట్టాడు. ఇప్పుడు 3వ దఫా ఇప్పుడు చదివిన ఆ మాట ఒకసారి చదువు. 26వ వచనం. అందుకు వారు ఆయన నీకేమి చేసినో, నీ కన్నులు ఎలాగా తెరిచినని మరలా వానిని అడుగగా. 27వ వచనం. ఇంకేదని చెప్తాడు కొత్తగా? అయ్యి బాబు నేను తెలియక అన్నానంటే, అదేకెప్పుడు వాళ్ళు నేను తెలియక అన్నానంటే, క్రీస్తుని నేను అంగీకరించలేదండి, ఆయన దేవుడో ప్రవక్త నాకు తెలియదండి, మీరు అన్నట్లుగా ఒక పాపేమో నిజమే అని ఒప్పుకొని, బాబు నాకు తెలియదు, అసలు ఈ ఆదివారం ఏంటంటే విశ్రాంతి దినమున స్వస్థపరిస్తే బాగోదు, స్వస్థపరచకూడని సంగతి నాకు తెలియదండి, ఆయన వచ్చాడు బాగు చేసిన గుడ్డు నాకేం తెలుసండి, నేను అడిగానా? లేదంటే ఆయనతో మీరు చూసుకుంటే నాకేం లేదండి బాబు, ఆయన వెళ్ళిపోవాలి. కానీ వీడేం చేస్తున్నాడు చూడండి ఆ మాటని. 27వ వచనం. వాడు ఇందాక మీతో నేను చెప్పి తిని గాని మీరు వినకపోతిరి. నేను చెప్పాను. ఏం చెప్పాను? ఆయన ఉమ్మి వేసి ఆ నేల మట్టితో బురద చేసి నా కన్నులకు రాసి పక్కనే ఉన్న శీలోమనే కోనేటికి వెళ్ళి బాగా కడుక్కోరని కళ్ళు పోయి ఆ గుడ్డితనం పోయి నీకు చక్కగా చూపు వస్తుంది చెప్పాడండి. అలాగే జరిగిందండి. ఈ రోజు నేను చూడగలుగుతున్నానంటే కారణం ఆయనేనండి. స్తోత్రం. ఆయన ఈ బాగుకి కారణం అండి అని చెప్పానుగా. మీరు సరిగా వినిపించుకోలేదా? మళ్ళీ చెప్తా వినండి, చెవులు ఆలకించానండి. విందాం ఒకసారి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా?
ఏమి అని వారితో అడిగాను. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదాం. మళ్ళీ మీరు వినాలి పదే పదే ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు వినాలనుకుంటే ఒకవేళ శిష్యులకి వెళ్తారనుకుంటున్నారా? నేను చెప్తాను. ఆయన 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన ఆ 12 మందిలో మళ్ళీ మీరు కొంతమంది చేరబోతున్నారని చెప్తానయ్యా అంటాడు ఈ గుడ్డోడు. ఈ గుడ్డోడు మామూలు గుడ్డోడు కదండి. దేవుడికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఈ గుడ్డోడు ఏమంటాడు తెలుసా? మీరు పదే పదే ఆయన మహత్ కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆయన బలం ఏంటో, శక్తి ఏంటో చూడాలని ఆశపడుతున్నారుగా. అయితే మీ ఆశను నేను ఇప్పుడు గమనించాను. గుడ్డోడు నేను ఏమంటున్నానంటే, మీరు పదే ఎందుకు అడగటం? ఆయనతో ఉండిపోండి, ఆయన దగ్గరే ఉండండి. ఆయన చేసే కార్యాలన్నీ కళ్ళప్పగించి మీరు చూడండి, మీరు శిష్యులుగా చేరతారా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఊరుకుంటారండి? ఆ మాట అంటే ఊరుకుంటారా? అసలే వాళ్ళు రగిలిపోతున్నటువంటి వారు ఏమంటారు చూడండి. కింద వచ్చిన చూడండి, 30వ వచనం కానీ చదువుదాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచాడు. నాకు అవన్నీ తెలియదు. కళ్ళు తెరిచింది ఆయన. బాగు చేసింది యేసయ్య, బాగుపరిచింది యేసయ్య, నా తల ఎత్తింది యేసయ్యే, నా పేదరికాన్ని కొట్టివేసింది యేసయ్యే, నాకు ఈ ఆరోగ్యం ఇచ్చింది యేసయ్యే అంటాడు. స్తోత్రం. 31వ వచనం చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాడు గుడ్డోడు. ఎక్కడి దాకా వెళ్ళాడు గుడ్డోడు? ఎక్కడి దాకా వెళ్ళాడు? అయ్య బాబా ఎవరుంటే బాబు కాస్త ఎవరిని వేసి, అయ్యా పుణ్యం కట్టుకుంటే అయినా దాన ధర్మం చేయండి అయ్యా అని అడుక్కునేవాడు. ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే బ్రదరా, సువార్త చెప్పడానికి అక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సువార్తను అంతరింద్రియములో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఈ రోజు సువార్త ప్రకటించేంత దాఖలాలు కనబడుతున్నాయి వారిలో. దేవుడికి స్తోత్రం చెబుదాం, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు గుడ్డోడు ఏమంటాడు తెలుసా? దేవుడు పాపుల మనవి ఆలకించడు. నన్ను ఒకప్పుడు మీరు ఏమన్నారు? పాపివరా నువ్వు, గుడ్డు కళ్ళు ఎలా పోయాయి, నువ్వు ఎలా చూడగలుగుతావు, పాపికి ఇలా జరగచ్చా అంటున్నావు. పాపుల మనవి దేవుడు వాడు ఊరుకుంటాడు. అక్కడ మాట ఇక్కడ పట్టించుకున్నాడు. చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకములో పుట్టినప్పటి నుండి వినబడలేదు కదా. అసలే సువార్త ఇక్కడ మేము వింటే ఎవరైనా చెప్తే వెలివేస్తామన్న స్థలములో సువార్త ప్రకటిస్తున్నాడండి. ఎన్ని గుండెలకి స్తోత్రం. అసలు సువార్త ప్రకటించడానికి వీల్లేదు, క్రీస్తు వార్త వినబడటానికి వీల్లేదు. వినిపించే విధంగా మీరు చేస్తే వెలివేస్తామన్నారు. ఏమన్నారు? వెలివేస్తామంటే వీడు చెప్పేది ఏంటంటే చెప్పి సువార్త చెప్తుంది. వాళ్ళకి వెలివేస్తామన్న వారికి ఏం చెప్తున్నాడు? శాసనం తెచ్చిన వారికి చెప్పండి, అలా ముద్రించిన వారికి సువార్త ప్రకటిస్తున్నాడు ఈ గుడ్డోడు. స్తోత్రం. అసలు ఈ సువార్త వద్దురా బాబో అని చెప్పి క్రీస్తు అంగీకరిస్తే వెలివేస్తామంటే వారితోనే మాట్లాడుతున్నాడు ఈ గుడ్డోడు. ఏమని? పాపుల మనవి దేవుడు ఆలకించడు, ఆయన చిత్తము చొప్పున జరిగించు వానిని ఆయన అంగీకరించి స్వస్థపరుస్తాడు. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి ఎక్కడైనా వినబడిందా మనకి? పుట్టుగుడ్డోడు కళ్ళు తెరిచినట్లుగా ఎక్కడైనా వినబడిందా? ఇది నా జీవితం చూడండి. నేను పుట్టుగుడ్డోడిని, మా అమ్మ మా నాన్న అడగండి. అడిగారు, నేను పిలిపించి మరీ అడిగారు, ఏమమ్మా నీ గుడ్డోడు నీ కొడుకేనా? అయ్యా నీ కొడుకేనా అంటే వాళ్ళిద్దరు పాపం వచ్చి పెద్ద వయసు వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? పై వచ్చిన వాళ్ళకంటే, అవునయ్యా మా పిల్లవాడి పుట్టినప్పుడు పుట్టుగుడ్డోడు నా కొడుకు. వీళ్ళకి ఎందుకంటే ఆశ్చర్యం చేసిన ఆశ్చర్యకరుడు చేసిన కార్యాలు ప్రత్యక్షతలు కళ్ళ ముందు జరుగుతుంటే వెంబడించో. ఇక నీ కుటుంబంలో ఇంక గొప్ప కార్యములు మేలులు ఆయన ద్వారా జరిగించుకోండి. ప్రార్థన ఏంటో నేర్చుకుని దేవుని యొక్క దృష్టిలో ఆయన మనస్సు మీ వైపు మళ్లించుకుని ఆ ఏర్పాట్లు అడుగులు వేస్తూ ఉండాలి. కానీ స్వస్థపడిన వాడిని, బాగుపడిన వాడిని, స్థితి మార్చబడిన వాడిని, దేవుని చేత గొప్ప గొప్ప సాక్ష్యాలు పొందుకున్న వాడిని బలహీనపరుస్తున్నటువంటి పరిశైలి మీద స్తోత్రం. ఏమంటే అంత మాత్రమే కాదండి, 33వ వచనం చూడండి. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పింది. ఎవరు చెప్పారు? గుడ్డోడు పరిసయ్యులతో. 34వ వచనం చూడండి. అందుకు వారు,
నీవు కేవలము పాపివై పుట్టిన వాడవో, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి ఏది జరగకూడదు అనుకున్నారు అదే జరిగింది. వాడిని ఏం చేశారట? వెలివేసేసారు. వెలివేసారు. గుడ్డోడు సమాజ మందిరంలో బ్రతకనీయకుండా వెలివేసేసారు. దేవుని వర్తమానమును మాకు బోధిస్తున్నావా? పాపివిరా నువ్వు మా దగ్గర ఉండటానికి వెలివేస్తున్నావు. చూడండి, దేవుడు చేసిన కార్యాలను అనేకులకు బోధించడం ప్రారంభించాడు తన జీవితంలో. ఇంకొకటి, ఆయన ప్రవక్తాన్ని తెలియపరచడం మొదలుపెట్టాడు. గుడ్డోడంటే ఏ ట్రైనింగ్ లేకుండా, దేవుని బోధ సరిగా అర్థం చేసుకోకుండా కూడా దేవుని కొరకు వాడబడ్డాడు. ప్రవక్త ఆయన అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏమన్నాడు? ఆయన నిమిత్తము దూషించబడటానికి, వెలివేయబడటానికి కూడా నేను సిద్ధం. ఏమంటే ఈ గుడ్డోడికి తెలియదా? క్రీస్తును అంగీకరించిన వారిని వెలివేస్తారన్న సంగతి తెలియదా? తెలుసా? తెలియదు. ఇంటివారు చెప్పారా లేదా? కానీ తెలిసినా కూడా వెలివేతకు ఆయన కోసం సిద్ధంగా నిలబడిన వాడు గుడ్డోడండి. గట్టిగా చెబుదామా? గట్టిగా చెబుదామా? నిలబడ్డాడండి, దేవుని కొరకు నిలబడ్డాడు. నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆయన చేసిన ప్రత్యక్ష కార్యాలను బయలుపరచకుండా ఉండలేను. నేను మరుగుపరచలేను. క్రీస్తు కాదని నేను చెప్పగలనా? యేసయ్య నా సొంత రక్షకుడు కాదు అని నేను చెప్పగలనా? నేను యేసయ్యను నమ్ముకోవట్లేదని చెప్పగలనా? మేము క్రైస్తవులు కాదు అని అబద్ధం ఆడగలమా? చెప్పండి. నేను ఆత్మీయత బంధంలో లేనని చెప్పగలనా? అసలు మేము మందిరానికి వెళ్ళట్లేదని చెప్పగలమా? దేవుని కొరకు వాడబడే ప్రతి ఒక్కరు ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేదండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్తను నేను ప్రకటించని నాడు నాకు శ్రమ. ఆయన కొరకు బ్రతుకుతాం. ఈ లోకంలో ఏది మనం కట్టుకుని ఉన్నవి ఏది కూడా మనం వెంట పెట్టుకుని వెళ్ళలేదు. కేవలం మన క్రియలే మనతో వచ్చి ఆ రాజ్యంలో తీర్పును నిలబెట్టి పరలోకమా నరకమాన్ని తీర్చే స్థలములోకి వెళ్ళేది క్రియలే. వాక్యం వింటున్న సహోదరులను, సంపాదించుకున్నది నీతో ఉన్నవి ఏదైనా మన వెంట వస్తాయా? కూర్చుకు పుల్ల కూడా రాదని వాక్యం చెప్తుంది. ఏది నీ వెంట సంపాదించుకున్న దాంట్లో ఏది నీ వెంట? కానీ ఆయన కొరకు బతికి ఆయన ప్రకటించి గుడ్డోడండి. దేవుడు చేసిన కార్యాలకు ప్రత్యక్షంగా నిలబడి ఆయన ప్రకటించడం మొదలు పెట్టాడు. అందరికి చెప్పడం మొదలు పెట్టాడు. ప్రవక్తాన్ని మొదలు పెట్టాడు. దేవుడు చేసిన కార్యాల్లో ఏది చెప్పినా వెలివేస్తారని తెలిసినా కూడా నిలబడి ఆయన చిత్తాన్ని, ఆయన చెప్పినటువంటి కార్యాన్ని నిలబడి అనేకుల పట్ల దేవుడు చేసిన కార్యాలను ప్రదర్శించాడు. వెలివేసేది లేదు పాపం. ఈ మాట దేవునికి తెలిసింది. యేసయ్య దేవుని మందిరంలో ఉన్న యేసయ్యకి తెలిసి యేసయ్య వాడిని చూడాలని గబగబా అడుగులు వేస్తూ వస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లాస్ట్ మాటగా చదువుతాం. 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడిగాను. యేసు, నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని యేసయ్య తన ఎదుట దేవుని కుమారుడని ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? లాస్ట్ మాట ముగింపు 38వ వచనములో ఏంటో తెలుసా? చదవండి. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొరొక్కెను. ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత యేసయ్యను ప్రత్యక్షంగా చూశాడండి. స్తోత్రం. ఏమంటే కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు కోనేటికి వెళ్ళి కడుక్కొని వచ్చిన తర్వాత యేసు కనబడలేదు వాడికి. యేసయ్య వెళ్ళిపోయాడు. అర్థం ఏంటంటే, దేవుడు చేసే కార్యాలన్నీ, ప్రత్యక్షతలన్నీ, అద్భుతాలన్నీ, క్రియలన్నీ మనం ఈ లోకంలో, ఈ భూమి పైన బ్రతుకుతూ మనం అనుభవిస్తాం. ఆయన కొరకు ఈ గుడ్డోడు చేసిన 3 విషయాలు చేయాలి. తర్వాత 4వ విషయం ఎక్కడ చేయబోతున్నాం తెలుసా? పరలోక రాజ్యములో ఆయన పాదాల దగ్గర మనం నిలబడి, ప్రభువా, నేను అందరి ఎదుట నేను ప్రభువా ప్రకటించానయ్యా నువ్వు చేసిన కార్యాలు. అంత మాత్రమే కాదు, నువ్వు గొప్ప ప్రవక్తవని అందరికి బోధించాను. అంత మాత్రమే కాదు, అయ్యా వస్తున్న ఆటంకాలు, అడ్డంకులు, ఏది హేళన వచ్చినా, వెలివేతలు వచ్చిన ప్రభువా, నేను విడిచిపెట్టలేదు ప్రభువా. భూమి పైన జీవించిన దినాలలో నీ కొరకు నేను బ్రతికాను. నేను ప్రకటించుకుంటూ బ్రతికాను. యేసయ్య పాదాల మీద శరణు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకున్న గడియ ఉంది. ఎప్పుడో తెలుసా? పరలోక రాజ్యములో. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, గుడ్డోడు మామూలు గుడ్డోడా?
ఏమంటే మామూలు గుడ్డోడా? ఎవరైనా చాలు. చాలా మంది మనకు వాక్యంలో కనబడుతున్న గుడ్డోళ్ళందరూ బాగుపడి వెళ్ళిపోయారు. మొత్తమై కూడా అలాగే వెళ్ళిపోయారు. కానీ గుడ్డోడు సామాన్యుడు కాదు. ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసాడండి. స్తోత్రం. వీని వల్ల ఒక వైరల్ అయిపోయింది. ఆ సమాజం అంతా వైరల్ చేసేసాడు ఈ గుడ్డోడు. అవునా? దేవుని ప్రత్యక్షతను కనపరుచుకొని ఏ పాపము లేని తన జీవితంలో దేవుని చేత సాక్ష్యం పొందుతాడు. అందరికీ క్రీస్తు నన్ను స్వస్థపరిచాను ప్రకటించాను. ప్రవక్తను ఒప్పుకుని వెలివేతలు దూషించేవారు ఉన్న వారి ఎదుట కూడా సువార్తను ప్రకటించి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతనంతా ముగించుకున్నానయ్యా, నా పైన వేసిన భారానంతా నేను భరించానయ్యా, ఇప్పుడు నీ కుమారుడిగా నేను నిలబడి ఉన్నానయ్యా. స్తోత్రం. అయితే నిజంగా గుడ్డోడు నేర్పించిన ఈ 4 విషయాలు మన జీవితంలో కూడా జరగాలి. నీకు దేవుడిచ్చిన సాక్ష్యాన్ని, దేవుడిచ్చిన అద్భుతాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని మరుగుపరిచి మూట కట్టి దాచిపెట్టుకోకు. అందరి ఎదుటను ప్రదర్శించాలి. అందరికి చెప్పే బిడ్డగా ఉండాలి. ఆయన మహాన శక్తి కలిగిన వాడని చెప్పాలి. నీకు ఏది ఆటంకాలు వచ్చినా, చెప్పబడిన చోట ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎదురుగా ముందుకు వెళ్ళాలి. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను రేపు నీవు పరలోక రాజ్యంలో చూడబోతున్నావు. స్తోత్రం. ఆయన రాకడలో ఆయన ఎదుర్కోబోతున్నావు. ఆయన రాకడలో మహిమ శరీరము ధరించి మనము కూడా ఎత్తబడే గుంపులోకి రాబోతున్నాం అనే ఒక విశ్వాసపూరితమైన గుడ్డోడు ద్వారా, ఈ బ్రతుకు ద్వారా 4 విషయాలు దేవుడు మనకు తెలియపరిచిన ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. ఆయనకే కలుగును గాక.